హాయ్ శ్రీజ, నిన్న నేను చెప్పినట్టు నీ కాబోయే మగుడు అదే ఇంటల్లుడు ఎదురయ్యాడా? లేదు. నేను నమ్మను. నీ పుట్టిన తేదీ నక్షత్ర ప్రకారం నీకు 22 ఏళ్ళు నిండగానే 23 ఏళ్ల కుర్రవాడు నీ మెడలో 3 ముళ్ళు వేయడానికి రెడీ అయిపోతాడని శాస్త్రం సెల్ టవర్ ఎక్కి మరీ అరుస్తోంది. వెంటనే దిగిపోమ్మను, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎవరిని? నీ శాస్త్రాన్ని. సెల్ టవర్ ఎక్కి అరుస్తుందన్నావు కదా. ఓహో, satire.com. సర్లే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే. నిన్న కలవాల్సిన కుర్రోడు కలవకపోయినా ఈరోజు తప్పకుండా కలుస్తాడు. ఒకవేళ నిన్న కలిసుంటే ఈరోజు మళ్ళీ కలుస్తాడు. నీ పెళ్ళేదాకా కలుస్తూనే ఉంటాడు. ఈరోజు నీకు మరింత దగ్గర అవుతాడు. నీ శాస్త్రానికి అంత సీన్ లేదు. లవ్ మ్యారేజ్ చేసుకునే సీన్ నాకు లేదు. సో నువ్వు ఈ టాపిక్ వదిలేస్తే బెటర్. బాయ్. శాస్త్రం శాసిస్తే మనిషి పాటించాల్సిందే. ఒక వారం అయితే నీ నోటితో నువ్వే చెప్తావు, నాకు మొగుడు దొరికాడు. ప్లీజ్ రా, నేనున్న సిచ్యుయేషన్ లో ఇప్పుడు నీ కోసం ఫ్లాట్ కొనలేనని చెప్పానా? అరే ప్లీజ్ నా కోసం ఫ్లాట్ కొనరా. అయితే నా కోసం ఒక 10 లక్షలు అప్పుగా ఇవ్వురా. ఒరే, అంత డబ్బు ఉంటే ఆ ఫ్లాట్ నేనే కొనేసేవాడు, నిన్నెందుకు అడుగుతానే? అంత డబ్బుంటే నువ్వు అడగగానే కొనుండేవాడిని. ఈ తొక్కలో డిస్కషన్ వల్ల టైం బొక్కరా. నా మాట విని వేరే వాళ్ళని ట్రై చేద్దాం పదరా. ఓకే. హాయ్ ఉషా గారు. హాయ్ లడ్డు. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటది? నేను అడిగిన తర్వాత మీరు కాదనకూడదు. నేనెవ్వరిని బాధ పెట్టను. ఏదడిగినా కాదను. చెప్పు, ఏం కావాలి? ఏమి లేదు, ఊరు చివరా. చిలిపి. ఈ మాత్రం దానికి ఊరు చివరి దాకెందుకమ్మా? మన ఆఫీస్ పక్కనే మా ఫ్రెండ్ రూమ్ ఉంది. ఏ రూమా? ఎందుకు? ఏమీ తెలియనట్టు. రూమ్ కి కాకపోతే ఓపెన్ ప్లాట్ లోకి వెళ్దాం. అవును, ఓపెన్ ప్లాట్ లోకి వెళ్ళాలి. ఏం టేస్ట్ రా బాబు. నాకు కూడా ఓపెన్ ప్లాట్ లోకి వెళ్ళి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలని ఉంది. ఇప్పటికీ నా టేస్ట్ కి తగ్గట్టు దొరికాం. ఎప్పుడు వెళ్దామో చెప్పు, లగేజీతో వచ్చేస్తా. ఇప్పుడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం లేదండి, ఊరు చివర ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, అది కొంటారేమో అని అడుగుదామని వచ్చా. ఫ్లాటా? సారీ లడ్డు, మొన్ననే ఓ ప్లాట్ కొన్నాను. మళ్ళీ వెంటనంటే కొనలేను. ఇప్పుడు దాకా ఏది అడిగినా కాదన్నావు. ఓపెన్ ప్లాట్ అంటే చాలా ఇష్టం అని చెప్పు. లడ్డు, ఆవిడ చెప్పిన ఫ్లాట్ కి అర్థం వేరే ఒకటి ఉందిలే. ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ పద పద పద. చాలా కోరికలు ఉన్నాయి. చెప్పు. ఒరే, అక్కడ చూస్తే అమ్మాయికి ఫ్లాట్లన్నీ అమ్మపెడతామని చెప్పాం. ఇక్కడ చూస్తే ఫ్లాట్ కూడా అమ్మలేదు. ఇప్పుడు ఏం చేయాలరా మనం? చెత్త కోటి అపాయాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయన్నట్టు ఏదో ఒకటి చేద్దాం లేరా. ఊరికేనా? హాయ్ శ్రీకృష్ణ గారు. వచ్చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు టెన్షన్ పడకరా, నేను చూసుకుంటాను కదా. హాయ్. 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 జస్ట్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకుందామని వచ్చాను. ఏమైనా బుక్ అయ్యాయా? 20 ఫ్లాట్స్ బుక్ అయ్యాయి. రియల్లీ? చెప్పు. అవునవును, ఓ 20 ఫ్లాట్స్ బుక్ అయినాయి. ఇంకొక 80 ఫ్లాట్స్ బుక్ అవగానే మీ ఆఫీస్ కి పంపిస్తాం, అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక చిన్న. హలో, మిమ్మల్ని అలా ఉండిపోయారేంటి? ప్రస్తుతానికి వాడి మైండ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉంది. నెట్వర్క్ లోకి రాగానే నేనే మీకు SMS పెడతాను. మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి. ఫ్లాట్ బుక్ చేసుకున్న 20 మందిని మా ఆఫీస్ కి పంపిస్తే అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకుంటాం. ఏంటి, ఆఫీస్ పంపించాలా? అవును, 100 మంది అయ్యే వరకు ఆగితే ఉన్నవాళ్ళు పోయే ఛాన్సెస్ ఉంది. సో రేపు వాళ్ళని పంపిస్తే బెటర్. నేను పంపుతా మీరు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్. సారీరా. ఒరేయ్, ఇప్పుడు వరకు 20 ఫ్లాట్లు అమ్మామని అమ్మాయికి చెప్పావు. తనేమో మొత్తం ఫ్లాట్లు అన్ని అమ్మే వాళ్ళ ఆఫీస్కి పంపేమంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు. నిన్ను సేవ్ చేద్దామని. ఒరేయ్, ఆ 20 ఫ్లాట్లో నువ్వే అమ్మాలి. ఒక్కవేళ అమ్మలేదనుకో నలిపేస్తాను.
యాదవన్నారా చేస్తే అబద్ధాలీడుని యాదవన్నారు. నిన్న కలవాల్సిన కుర్రోడు కలవకపోయినా ఈ రోజు తప్పకుండా కలుస్తాడు. ఒకవేళ నిన్న కలిసుంటే ఈరోజు మళ్ళీ కలుస్తాడు. నీ పెళ్ళేదాకా కలుస్తూనే ఉంటాడు. ఈ రోజు నీకు మరింత దగ్గర అవుతాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.